హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు పీటీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము యాదగిరిగుట్టకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వరంగల్ హైవేలో ఒక డిటిసిపి అండ్ రేరా అప్రోడ్ గేటెడ్ కమ్యూనిటీ ఒక మంచి ప్రాజెక్ట్ని చూస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే అతి తక్కువ ప్రైస్లో హైవే బేస్డ్ ప్రాజెక్ట్గా అండ్ 165 మినిమం స్క్వేర్ యార్డ్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం వెంచర్లోకి వెళ్ళి పూర్తి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ డెవలప్మెంట్స్ ఎట్లా చేసిరు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము, రండి. ఓకే అండి, మన వెంచర్ ఇమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాము. దాని తర్వాత కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ వెంచర్ అండి. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే టోటల్ వెంచర్కి కాంపౌండ్ వాల్ ఉండాలి. అది కూడా మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, 100% కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 40 ఫీట్ రోడ్స్ అండి. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం మనకి బీటీ రోడ్ వేస్తే సరిపోతుంది, కానీ మనకి హైవే ప్రాజెక్ట్ కాబట్టి మనము సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు లైవ్లో ఎంత 40 ఫీట్ సీసీ రోడ్స్. దాని తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ ఉంటాయి. దాని తర్వాత మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మీరు లైవ్లో చూడవచ్చు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వాటర్ సప్లై త్రూ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, మనకి లైవ్లో ఉంది. దాని తర్వాత మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ప్రతి ప్లాట్కి మనకి రోడ్కి 2 సైడ్స్లో చూసుకున్నట్లయితే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము. ఆ గ్రీనరీ కూడా చూడవచ్చు, మీకు చాలా పెద్దగా చెట్లు పెరిగాయి. దాని తర్వాత మనకి వాటర్ పిట్స్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏంటంటే నార్మల్గా మనము వర్షం నీరుని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి మన స్పెషల్గా ఈ సైట్లో మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ అండి. ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా కంప్లీట్ అయిపోయి, వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. విత్ ట్రాన్స్ఫార్మర్ త్రూ మనం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. దాని తర్వాత 24/7 సెక్యూరిటీ. మీరు చూస్తారు ఎంట్రన్స్లో మనకి గేట్ పక్కన సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. గేట్ ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది, అంటే 24/7 సెక్యూరిటీ కూడా మనకి అవైలబుల్ ఉంటారు. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నివసించాలనుకుంటారో వాళ్ళకు సూటబుల్ అయ్యేటువంటి సైట్ ఇది. ఈ సైట్ మనకి యాదగిరిగుట్ట నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే 1 అవర్ జర్నీలో మనం ఈ సైట్లో ఉండొచ్చు. ఈ సైట్లో మన స్పెసిఫికేషన్ ఏంటంటే 165 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్ సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ 165 ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఐదర్ రెసిడెన్షియల్కి కావచ్చు, విల్లా కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు. ఒక టెంపుల్కి దగ్గరలో ఉంది కాబట్టి మనము వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా సరే, లేదంటే 6 months ఆర్ 1 yearకి ఒకసారి ట్రిప్స్ చేసుకున్నా సరే ఒక గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ ఉంది. దాని తర్వాత 200, 330 స్క్వేర్ యార్డ్స్, అలాగే కమర్షియల్ చూసుకున్నట్లయితే 500, 1000 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ 90% అనేది డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయిపోయింది. రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు రిజిస్ట్రేషన్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న పార్క్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన వెనకాల హట్ అనేది ఉందండి. ఇది ఆర్టిఫిషియల్ అని అనుకుంటారు, బ్యాంబో స్టిక్తో చేశారని. కాదు, ఇది సిమెంట్తో చేసింది మాత్రమే. అట్రాక్షన్ కోసం ఇట్లా చేయడం జరిగింది. దీంతో ఈ పార్క్ దాదాపు ఒక 1 acre వరకు ఏరియా ఉంటుంది. ఈ పార్క్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకా నెక్స్ట్ మనకి ఫ్లూట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సైట్లో టోటల్గా 2 పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొక పార్క్ ఉంది, మళ్ళీ వాటర్ ట్యాంక్ దగ్గర యూటిలిటీ ఏరియాలో కూడా చిల్డ్రన్ అండ్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇవి మా వెంచర్ డెవలప్మెంట్స్ అండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రవీణ్.